సో ట్రిగ్నామెట్రీలో థర్డ్ ఎక్సైజ్లో ఫోర్త్లో సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానమ్మా. మొత్తం ఇవి 10 ఉన్నాయి కదా, ఇందులో సెకండ్ అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం దీన్ని ప్రూవ్ దట్ అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అని తీసుకుంటున్నా. ఈ ఎల్హెచ్ఎస్ తీసుకొని LHS is equal to cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A. ఇది LHS. This is equal to cos A ని into cos A రాస్తే cos square A plus 1 plus sin A into 1 plus sin A 1 plus sin A హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. ఈ రెండు సేమ్ ఉన్నాయి, కాస్ స్క్వేర్ ఏ, ఈ రెండు సేమ్ ఉన్నాయి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ బ్రాకెట్ లో ఉండాలి అండ్ కాస్ ఏ. ఇది డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇలా రాస్తాం మనం. ఇంక ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ అలాగే ఉంచండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే బి ప్లస్ లో సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ వస్తుంది, ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ ఏ ఇంటూ బి, ఇది హోల్ డివైడెడ్ బై 1 plus sin A into cos A వస్తుంది. దిస్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఉంది కాబట్టి బ్రాకెట్స్ ఉంచినా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఐడెంటిటీస్ ప్రకారం మనకి ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈ రెండు కూడా 1కి ఈక్వల్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 ఉంది, కాన్స్టెంట్ రెండు యాడ్ చేస్తే ఈ సైన్ స్క్వేర్ ఏ ఈ కాస్ స్క్వేర్ ఏ 1 1 ప్లస్ 1 2, సో 2 ప్లస్ ఇక్కడ 2 సైన్ ఏ అవుతుంది బై ఇది న్యూమరేటర్. అర్థమైంది కదా, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ 1, ఇక్కడ 1 ఉంది, 1 ప్లస్ 1 2 అంటే ఈ మొత్తం కలిపి మనకు వాల్యూ 2 అయిపోయింది. 2 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఏ అంటే 2 సైన్ ఏ బై ఇది డినామినేటర్ ఏంటి అదిలించకండి, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో నెక్స్ట్ ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ ఏ న్యూమరేటర్లో మిగులుతుంది ఇంకా బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయేమో. ఇక మిగిలింది 2 బై కాస్ ఏ అంటే 2 బై కాస్ ఏ అంటే 2 ఇంటూ 1 బై కాస్ ఏ అని అర్థం. 2 ఇంటూ 1 బై కాస్ ఏ దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ. ఇది ఆన్సర్ అవ్వాలి. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకొచ్చాం. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. ఇదమ్మా ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.